హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక విక్రమార్కుడు 67వ భాగంలోనికి వెళ్ళిపోదాం. ఈ హిరణ్య ఇది డ్రెస్ మార్చింది, కానీ నేను వచ్చిన వెంటనే ఈ ఒక్క విషయాన్ని ఎలా గమనించలేదు? దీని మీద ఉన్న కోపంతో మర్చిపోయానా అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తన బెడ్ మీద ఉండవలసిన బెడ్షీట్ దండెం మీద ఉంది. ఆ బెడ్షీట్కి లైట్గా రెడ్ కలర్ కనిపించడంతో ఇదేంటి, ఈ బెడ్షీట్ మీద ఇలా ఎర్రగా ఉంది, రంగు ఏమైనా పడిందా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే అర్థమైంది హిరణ్య పొజిషన్ ఏంటో, ఆమె ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది అనేది అతనికి క్లియర్గా. అప్పటి వరకు నేను రెడీగా లేను, నా సిచ్యువేషన్ డిఫరెంట్ అని ఆమె చెప్తుంటే తనంటే ఇష్టం లేదు కాబట్టి అలా మాట్లాడుతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ బెడ్షీట్ చూసిన తర్వాత అతనికి విషయం ఏంటి అనేది సూచాయిగా అర్థమైపోయింది. ఓహో! అందుకేనా ఇది నాతో గొడవకు దిగకుండా ఇలా సైలెంట్‌గా మన్ను తిన్న పాములాగా పడుకొని ఉంది అని నవ్వుకుంటూ ఆమె దగ్గరగా వచ్చి ఆమె మీదకు ఒరిగాడు. అతని ప్రెజెన్స్ ఆమెకు అర్థమవ్వటంతో కళ్ళు తెరిచి తన దగ్గరగా ఉన్న అతడిని చూసి గట్టిగా అరిచింది హిరణ్య. ఏంటి అలా అరుస్తున్నావు? ఈరోజు నీ బాడీలో ఏదో మార్పు జరిగినట్లుగా ఉంది అని అతను కన్నెగరేస్తూ ఆమె వైపే చూస్తూ అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా అతని వైపు చూసింది. అతనికి సమాధానం చెప్పాలి అని కూడా ఆమె అనుకోలేదు. అలా ఆమె ఏమీ మాట్లాడకపోవటంతో అతనిలో ఉన్న ఈగో హర్ట్ అయ్యి, నేను మాట్లాడుతుంటే ఇది నాతో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటుందా అని అతను కోపం తెచ్చుకోవటం జరిగిపోయింది. అతనికి కోపం ఏదో పక్కనే ఉన్నట్లుగా వెంటనే బాడీలోనికి దూరిపోతుంది. అతను ఆమె మీద నుంచి పైకి లేచి ఆమె రెక్క పట్టుకొని సోఫాలో కరెక్ట్గా కూర్చోపెట్టి, డాక్టర్ దగ్గరకు వెళ్దామా అని చాలా నిదానంగా కూల్గా అడిగాడు. ఒక్కసారిగా అతడిలో వచ్చిన మార్పుని ఆమె జీర్ణించుకోలేకపోయింది. సడన్గా అతను అంత కోపంలో నుంచి అంత నిదానంగా నార్మల్గా మాట్లాడటం తట్టుకోలేక కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది. అతడు సోఫాలో కూర్చోబెట్టడం కూడా చాలా కోపంగా కూర్చోబెట్టాడు. కానీ అతని నోటి నుంచి మాట మాత్రం చాలా స్మూత్గా వచ్చింది. ఇప్పుడు అతని కళ్ళల్లో కోపం కూడా లేదు. నార్మల్గా ఆమె వైపు చూస్తున్నాడు అంతే. అలానే ఆమె మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇంకా ఇలాంటి అనే ఫీలింగ్స్ మాత్రం అతని మనసులో కలగలేదు. జస్ట్ నార్మల్గా అడిగాడు అంతే. ఏంటి, ఏమీ మాట్లాడటం లేదు? నీ పొజిషన్ ఏంటో నాకు అర్థమయ్యింది. ఇటువంటి పొజిషన్లో నేను నీ దగ్గరకు వస్తాను అని భయపడ్డావా అని ఆమె బుగ్గ మీద చేతితో తడుతూ పెదవులు రెండు చిన్నగా సాగదీసి మరీ అడిగాడు విక్రమార్క. ఆమె ఏమీ మాట్లాడకుండా కనురెప్ప కొట్టడం కూడా మరిచిపోయి అతని వైపు చూస్తూ ఉంది. అతనిలో సడన్గా వచ్చిన ఈ చేంజ్ని ఆమె తట్టుకోలేకపోతుంది. ఆ చేంజ్ నిజం అనుకోవాలో లేదంటే మరేదైనా కారణంతో అలా బిహేవ్ చేస్తున్నాడో అతని బిహేవియర్ ఆమెకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు తనని అనుభవించాలి అన్నట్లు మాట్లాడినవాడు ఇప్పుడు ఇంత ప్రేమ కేరింగ్ చూపిస్తున్నాడా? ఇది నిజమా? లేకపోతే ఇది కూడా తర్వాత జరిగే పరిణామానికి ముందు సూచిక అని అనుకుంటుంది. ఏంటి, ఏమీ మాట్లాడటం లేదు? ఈ టైంలో లేడీస్కి చాలా రెస్ట్ తీసుకోవాలి నిజానికి అని నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు కూడా ఎటువంటి పని చేయకుండా ఫుల్గా రెస్ట్ తీసుకో. ఫుడ్ నువ్వు తినకుండా ఉండలేవు అని ఈ నెల రోజుల్లోనే నాకు అర్థమైంది. నేను వెళ్ళేటప్పుడు రాజుకి చెప్పే వెళ్ళిపోతాను. టైం టు టైం నీకు ఏ ఫుడ్ కావాలి అంటే అది తిను. అది కూడా నీకు తెలుసు కదా ఎటువంటి ఫుడ్ తినాలో. నాకు తెలియదు అని చేతులు రెండు పైకెత్తి చెప్తూ, ఈ విషయం నాకు నువ్వు ముందే చెప్పొచ్చు కదా అని నార్మల్గా అన్నాడు విక్రమార్క. ఆమెకు అతని మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. తనకు పీరియడ్స్ అని అతనికి అర్థమై ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయం మాత్రం ఆమెకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ ఒక్క వయసులో, ఒక్క నిమిషంలో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి అని అతడు పరిచయం అయిన తర్వాతే ఆమెకు అర్థమయ్యింది. అసలు మాట్లాడేంత గ్యాప్ కూడా అతను ఆమెకు ఇవ్వటం లేదు.
సరే, జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. అలానే ఆ తింగరది ఖచ్చితంగా నువ్వు ఇలా ఉన్నావు అని తెలిస్తే నీ పక్కనే ఉంటుంది. కానీ అది మాత్రం నా రూమ్‌లోనికి రావటానికి నేను ఒప్పుకోను. నాకు అస్సలే ఇష్టం లేదు. ఎందుకు ఏంటి అని మాత్రం నువ్వు ప్రశ్నలు వేయొద్దు. నేను ఒక అమ్మాయిని. నీ రూమ్‌లో ఉన్నప్పుడు నీ మరదలు కూడా ఒక అమ్మాయి. నీ రూమ్‌లోనికి రావాలి అనుకుంటే తప్పేంటి? అని ఇంకా క్వెషన్స్ వేస్తే నువ్వు ఇదిగో ఈ బిల్డింగ్ పైనుంచి కిందన ఉంటావు. కాబట్టి సైలెంట్‌గా చెప్పేది విను అని క్వెషన్ అతనే చెప్పి ఆన్సర్ కూడా అతనే ఇచ్చేశాడు. కావాలి అంటే నువ్వు పోయి ఆ తింగర దాని రూమ్‌లో ఉండు. టేక్ కేర్. అలానే 3 రోజులు నువ్వు కిందకి వెళ్ళొద్దు అని అప్పటి వరకు ప్రేమగా చెప్పినవాడు ఆ లాస్ట్ మాట మాత్రం చాలా సీరియస్‌గా చెప్పాడు. ఎందుకో ఏమిటో మరి. అబ్బా! ఇతడి బిహేవియర్ ఏంటి? ఇంత డిఫికల్ట్‌గా అనిపిస్తుంది నాకు అని మనసులో అనుకుంటూనే ఏదో మాయా మంత్రం వేసినట్లుగా అతను చెప్పిన మాటకి తల ఊపింది హిరణ్య. సరే, జాగ్రత్త అంటూ ఆమె ఫేస్‌ని 2 చేతుల్లోనికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. అది ప్రేమగా పెట్టాడా? ఆప్యాయంగా పెట్టాడా? లేకపోతే తన మనిషి అని పెట్టాడా అనేది విక్రమార్కకే తెలియాలి. ఒక్కసారిగా ఆ ముద్దుకి ఆమె బాడీ షేక్ అయినట్లుగా అనిపించింది. కానీ రియాక్షన్ మాత్రం ఆమె పెద్దగా ఇవ్వలేదు. నార్మల్‌గా ఉండటానికి ట్రై చేసింది. సరే, ఇక నేను ముంబై వెళ్ళాలి అని అంటూనే డ్రెస్సింగ్ రూమ్‌లోనికి వెళ్ళి డ్రెసప్ అయ్యి వచ్చి ఆమెకు జాగ్రత్తలు చెప్తూనే 2 జతలు బ్యాగ్‌లో పెట్టుకొని అతను ఆ రూమ్ నుంచి అడుగు బయట పెడుతూ కూడా ఇప్పుడు నీతో ఇంత స్మూత్‌గా మాట్లాడుతున్నాను అని వచ్చిన తర్వాత కూడా ఇంత స్మూత్‌గా మాట్లాడతాను అని నువ్వు అస్సలు ఊహించుకోవద్దు. ఈ 3 రోజులు బాగా రెస్ట్ తీసుకో. ఆ తర్వాత మన ప్రోగ్రామ్ ఉంటుంది. అప్పుడు నువ్వు బాగా యాక్టివ్‌గా ఉండాలి కదా! అని కన్ను కొట్టి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క. అతడి గురించి ఒక్క క్షణం మంచిగా అనుకున్నదో లేదో, మరుక్షణమే నేను మంచివాడిని కాదు, నేను చెప్పే ప్రతి మాట వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది అని అతని మాటల్లో తెలియజేయటంతో, ఇతని గురించి నేను మంచిగా అనుకున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. అసలు ఇంత బుద్ధి తక్కువగా ఎలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ మరలా సోఫాలో ముడుక్కొని పడుకుంది హిరణ్య. విక్రమార్క కిందకు వచ్చి, తాతయ్య నేను వెళ్తున్నాను జాగ్రత్త. నువ్వు వెళ్ళే పని అయితే వృద్ధాశ్రమానికి ఇక్కడ ఉండి ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. అలానే ఆదిత్యని కూడా ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి అని సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేశాడు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికి విక్రమార్క. అలా విక్రమార్క కారులో కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఎందుకో అసహనంగా అనిపించటంతో వెంటనే తిరిగి రివర్స్‌లో వెనక్కి ఇంటికి వచ్చేశాడు. విక్రమార్క వెనక్కి రావటం చూసిన ఆ ఇంటిలో పనిచేసే కార్ డ్రైవర్ ఒకతను, "సార్ ఏంటి మీరు ఇలా వెనక్కి వచ్చారు?" అని భయంగా అడిగాడు. ఒకవేళ డ్రైవర్‌గా తను రాకపోవటం వల్ల ఇలా వెనక్కి వచ్చారు ఏమో అని మనసులో అనుకుంటూ, ఖచ్చితంగా అదే అయితే తన పని వర్క్ ఇక ఉంటుందో లేదో అనే భయంతో డ్రైవింగ్ సీట్‌లో ఉన్న విక్రమార్క కారు దిగి, "నువ్వు డ్రైవింగ్ చెయ్యి" అని చెప్పి స్పీడ్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి. మరో అరగంటలో ఫ్లైట్ అని చెప్పి బ్యాక్ సీట్‌లో కూర్చొని వెనక్కి వాలాడు విక్రమార్క కనీసం అతన్ని పట్టించుకోకుండా. అమ్మో! ఈయన ఏదో మంచి మూడ్‌లో ఉన్నట్టున్నాడు. సైలెంట్‌గా చెప్పాడు. అరగంటలో ఎయిర్‌పోర్ట్‌కి. ఇక్కడ నుండి వెళ్ళగలనా? నాకు 4 వేళ్ళు పొట్టలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌కి ఇప్పుడు అరగంటలో వెళ్ళి తీరాలి. లేకపోతే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఈయన ఇచ్చే జీతం మీదే బ్రతుకుతున్నా. ఇంత జీతం మరి ఎక్కడ ఇవ్వరు అని అనుకుంటూ ఒక్కసారిగా కారు యాక్సిలరేటర్ మీద కాలు పెట్టి తొక్కాడు డ్రైవర్. డ్రైవర్ అనుకున్నట్లుగానే 25 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్ట్‌కి విక్రమార్కను తీసుకొని వెళ్ళాడు. విక్రమార్క డ్రైవర్ వైపు కనీసం చూడను కూడా చూడకుండా అతడికి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా తన లగేజ్ తీసుకొని అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాడు. పాపం డ్రైవర్. ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలా? వెళ్ళిపోవాలా? అని ఏమీ అర్థం కాక అయోమయంగా ఒక అరగంట సేపు అక్కడే గడిపి, ఆ తర్వాత విక్రమార్క గారు ఇక రారు, వెళ్ళిపోయి ఉంటారు అని అర్థం చేసుకొని ఇంటికి వచ్చేశాడు.
విక్రమార్క ముంబై వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న అత్తా కోడలు ఇద్దరు రూమ్లో నుంచి బయటకు వచ్చారు. ఈ అత్తా కోడళ్ళిద్దరూ వాళ్ళ మొగుళ్ళ కంటే కూడా వీళ్ళిద్దరే ఎక్కువ కలిసి ఉంటున్నారేమో అని చూస్తున్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. విక్రమార్క వెళ్ళిపోవటం, ఆదిత్య కూడా వెళ్ళిపోతాను అంటూ తన బ్యాగ్ సర్దుకోవటం చూసిన తాతగారికి కూడా అక్కడ ఉండాలి అనిపించక తను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకొని బ్యాగ్ సర్దుకోవటానికి తన రూమ్లోనికి వెళ్ళిపోయారు. హమ్మయ్య! ఇంట్లో ఇక ఎవ్వరు ఉండరు. మనమిద్దరం బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ అత్తాకోడలిద్దరూ కూడా హైఫై ఇచ్చుకుంటారు. ఏంటో ఎవరూ లేని ఇంటిలో వాళ్ళిద్దరికి మాత్రమే ఎలా ఉండాలి అనిపిస్తుందో ఏంటో. ఆదిత్య వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకున్న అనూష వెంటనే ఆదిత్య దగ్గరకు పరుగున వచ్చి, ఆదిత్య, అప్పుడే వెళ్ళిపోతావా? నువ్వు ఈ ఇంటికి ఎప్పుడో కానీ రావు. వచ్చి కనీసం ఒక్కరోజు కూడా ఉండకుండా వెంటనే వెళ్ళిపోతావా? 2 రోజులు ఉండొచ్చు కదా అని బాధగా అడిగింది. నన్నేం చేయమంటావు అత్తయ్య? నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకు ఇష్టం లేదు. అన్నయ్యకు ఇష్టం లేని పని నేను చెయ్యను అని నీకు తెలుసు కదా! నిజం చెప్పాలి అంటే నాకు ఇక్కడ ఉండాలి అనిపిస్తుంది. కానీ ఉండలేకపోతున్నాను అని బాధగా అన్నాడు. అవును కాదు అని నేను అనను కానీ మీ అన్నయ్య ఇక్కడ లేదు కదా! వచ్చేసరికి ఎంత లేదన్నా వారం రోజులు టైం పడుతుంది. నువ్వు 2 రోజులు ఉండి వెళ్ళిపో. మీ అన్నయ్య వచ్చేంత వరకు కూడా నేను ఉండమని నిన్ను అడగను. ప్లీజ్ రా అని అనూష రిక్వెస్ట్ చేయటంతో కాసేపు ఆలోచించిన ఆదిత్య అనూష చెప్పింది కూడా కరెక్ట్ అనుకొని, సరే అత్తయ్య, నువ్వు అంతగా అడుగుతుంటే కాదు అని నేను ఎందుకు అంటాను అని నవ్వుతూ అన్నాడు. మా మంచి ఆదిత్య అని ఆదిత్య ఫేస్ని 2 చేతుల్లోనికి తీసుకొని ప్రేమగా అతడి నుదిటి మీద ముద్దు పెట్టింది అనూష. సరే చెప్పు, ఈరోజు నీకు ఏమేం కావాలో? నీకు ఇష్టమైన వంటలు అన్నీ కూడా నేనే చేసి నా చేత్తో నీకు తినిపిస్తాను అని ఆదిత్య చేతిని తన చేతుల్లోనికి తీసుకుంటూ అభిమానంగా అడిగింది అనూష. ప్రత్యేకంగా నాకు ఒకటి ఇష్టం అంటూ ఏమీ లేదత్తయ్య. నువ్వు ఏది చేసి పెట్టినా కూడా ఇష్టంగా తింటాను అని అన్నాడు ఆదిత్య. అవునా? సరే దా, నువ్వు కూడా వంటగదిలోనికి. అలా నాకు సరదాగా కబుర్లు చెప్తూ ఉంటే నీకోసం నీకు ఇష్టమైన లడ్డూలు చేసి పెడతాను నేను అని అన్నది అనూష. వావ్! అత్తా, లడ్డూ! నువ్వు ఇలా చెప్తుంటేనే నా నోట్లో ఇప్పుడే నీళ్లురుతున్నాయి. వెంటనే తినేయాలనిపిస్తుంది. పద పద అంటూ అనూష భుజం మీద 2 చేతులు వేసి ఆమెను ముందుకు నడిపిస్తూ అతను వెనక్కి నడుస్తూ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే అత్తా కోడళ్ళు ఇద్దరు తల పైకెత్తి హిరణ్యని పిలవాలి అనుకుంటున్న వాళ్ళు కాస్త పైనుంచి కిందకు సరదాగా నవ్వుకుంటూ వస్తున్న ఆదిత్య అనూష ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఇంత ఆనందంగా ఉండటం వాళ్ళకు నచ్చలేదేమో. ఈ ఆదిత్య ఇంకా వెళ్ళలేదా? విక్రమార్క వెళ్ళమని చెప్పిన తర్వాత వెళ్ళాడు అని అనుకున్నానే అని ఆనంది రాగిణితో అన్నది. అదేనే నాకు కూడా అర్థం కావటం లేదు అని అనుకుంటూ వాళ్ళిద్దరూ కిందకు వచ్చిన తర్వాత, ఏంటి ఆదిత్య, ఇంకా నువ్వు బెంగుళూరు వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా అని సాగదీస్తూ ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నట్లుగా ఆదిత్య దగ్గరగా వచ్చి అతడి తల మీద చేతులు వేసి ఆప్యాయంగా అడగాలి అని ట్రై చేస్తూ ఆ ఆప్యాయత ఆమె గొంతులో పలకకపోయినా సరే అడిగింది రాగిని. లేదు పిన్ని, ఇప్పుడే వెళ్ళటం లేదు. ఒక 2 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్తాను అని అన్నాడు ఆదిత్య. అదేంటి, మీ అన్నయ్య నిన్ను అప్పుడే వెళ్ళిపోమ్మన్నాడు కదా! మేము ఏదో నువ్వు ఇక్కడే ఉంటే నీ రక్తాన్ని పీల్చి తాగే రక్త పిశాచాలం అన్నట్లుగా మాట్లాడాడు కదా! ఇంకా నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు వెళ్ళిపోకుండా అని డైరెక్ట్‌గా నువ్వు వెళ్ళిపో అని చెప్పకనే చెబుతూ అన్నది ఆనంది. ఆ మాటలకు అనూష, ఆదిత్య ఇద్దరికీ కూడా చాలా కోపం వచ్చింది. ఆదిత్య కోపంగా, మా అన్నయ్య వెళ్ళిపోమ్మన్నాడు. అందుకే నేను 2 రోజుల తర్వాత వెళ్తాను అంటున్నాను. అయినా మీరేంటి మా మీద ఉన్నట్టుండి ఎప్పుడు లేనిది ఇంత ప్రేమ చూపిస్తున్నారు? నాకు తెలిసి మీ మొగుళ్ళ మీద కూడా ఎప్పుడు ఇంత ప్రేమ చూపించి ఉండరే. కానీ ఇంత డిఫరెన్స్ ఏంటో అని వెటకారంగా అన్నాడు. ఆ మాటకి ఏమీ మాట్లాడలేక ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు ఆనంది, రాగిని. ఆ మాటలు రూంలోనికి వినపడుతూ ఉండటంతో తాతగారు బయటకు వచ్చి,
ఏంటి ఆదిత్య, ఇప్పుడు నువ్వు బెంగుళూరు వెళ్ళటం లేదా? ఇక్కడే ఉంటున్నావా అని అడిగారు. లేదు తాతయ్య, అన్నయ్య చెప్పాడు అని వెళ్ళాలి అనుకున్నాను. కానీ 2 రోజులు ఆగి వెళ్తాను. ఎలాగూ అన్నయ్య ఇంటిలో లేడు కదా! నాకు అత్తయ్యతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది అని నవ్వుతూ అనూష మెడ చుట్టూ 2 చేతులు వేసి ప్రేమగా అన్నాడు. నా బంగారు కొండ అంటూ అనుష కూడా ఆదిత్య తల మీద చేతులు వేసి అతని జుట్టుని పూర్తిగా చెరిపేసింది. అప్పటి వరకు తను కూడా ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, ఈ ఇంటిలో ఉండలేము అని అనుకుంటూ ఉన్న తాతయ్య గారు కూడా ఆదిత్య ఉంటాను అనటంతో తనకు కూడా వెళ్ళాలి అనిపించక ఆదిత్యతో 2 రోజులు టైం స్పెండ్ చేసి అప్పుడు వెళ్ళిపోవాలి అని అనుకుని ఆగిపోయారు. తాతయ్య, మీ కూతురు ఈరోజు నా కోసం లడ్డూలు చేస్తుందంట తెలుసా? పదండి, హ్యాపీగా లడ్డూలు తిని ఎంజాయ్ చేద్దాం. మరలా మీ పెద్ద మనవడు వస్తే మనకి ఈ ఛాన్స్ వస్తుందో లేదో అంటూ అనూషాన్ని తీసుకుని కిచెన్లోనికి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.